నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు అధ్యయనం చేస్తున్న మీ అందరికీ స్వాగతం. మనం ఎంఏ తెలుగులో 3వ కోర్సుగా సామాన్య భాషా శాస్త్ర పరిచయాన్ని చదువుకుంటున్నాం. దీనిలో ఈరోజు పాఠంలో భాషాశాస్త్ర సిద్ధాంతాలు, పరిచయం, అనువర్తనం అనే అంశాన్ని గురించి కొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. దీనిలో మానవ భాష ఏ రకంగా అభివృద్ధి చెందింది, భాష ఏ రకంగా పుట్టింది, ఏ రకంగా వృద్ధి చెందుతూ వచ్చింది, వాటి నిర్వచనాలు ఏ రకంగా మనం గమనించాలి, భాషలకు ఉండే లక్షణాలు ఎలాంటివి మొదలైన విశేషాలన్నింటినీ మనం పూర్వ పాఠాల్లో తెలుసుకున్నాం. అలాగే భాషకు సమాజానికి ఉండే సంబంధం ఎలాంటిది, భాషకు లిపి ఏర్పడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, అలాగే భాష వ్యాకరణం ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉంటాయి మొదలైన విషయాల గురించి సంక్షిప్తంగా ఈ పాఠంలో కొంచెం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అదేవిధంగా భాషకి నిర్వచనము, లక్షణాలు మనం ముందు పాఠాల్లో తెలుసుకున్నాం. భాషాశాస్త్రంలోని విభాగాలు, భాషాశాస్త్రానికి ఉన్న మూల సిద్ధాంతాలు, వాటికి సంబంధించిన అంశాలని కొన్నిటిని ఈ పాఠంలో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఈ పాఠం చదివిన తర్వాత మీరు భాష యొక్క వికాసం, భాషాశాస్త్రంగా అభివృద్ధి చెందిన భాష యొక్క వాటి ఆధారంగా భాషలను అధ్యయనం చేసే పద్ధతులు, భాషాశాస్త్రం యొక్క మౌలికమైన సిద్ధాంతాలు, ఒక శాస్త్రంగా వీటిని అధ్యయనం చేయడం ఎలా అనే అంశాలకు సంబంధించిన స్పష్టతని పెంపొందించుకుంటారు. భాష అనేది మనుషులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒకానొక సామూహికమైన సంపద అని మనం ముందు పాఠాల్లో తెలుసుకున్నాం. అలాగే శైశవంలో భాషని మనం అనుకరణ ద్వారా నేర్చుకోగలుగుతాము. దీన్నే మనం సంపాదించుకుంటాము. భాషని సంపాదించుకోవడం ద్వారా, ఎక్వైర్ చేయటం ద్వారా మనకి లభించే ఒకానొక అది వనరు అని మనం తెలుసుకున్నాం. ఎందుకు అంటే మన భాషని, మన భావాల్ని వెల్లడి చేయడానికి, ఎదుటివారి భావాలను తెలుసుకోవడానికి అనేది దాని ప్రాథమికమైన ప్రయోజనం అని కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రతి మనిషికి అనేక సందర్భాల్లో కలిగే ఉద్వేగాలు లేదా ఆలోచనలు లేదా అనుభూతులు మొదలైన వాటన్నిటినీ పంచుకోవడానికి భాష అత్యుత్తమమైన సాధనం అని కూడా మనం గ్రహించాం. అదేవిధంగా భాషకు సంబంధించిన ఉత్పత్తి విధానాల్లో ఏ రకంగా పుట్టింది అని అంటే వాటికి సంబంధించిన అంశాలని ప్రాచీన పద్ధతిలో శివుడి ఢమరకం నుంచి వచ్చిన ధ్వనుల ఆధారంగా మాహేశ్వర సూత్రాలుగా అది ఆవిర్భవించింది అనేది ఒక వాదము. అలాగే పాశ్చాత్యులకు కూడా అలాంటిదే ఒకానొక సిద్ధాంతం ఉన్నది. సో అలాంటి సిద్ధాంతాలకు సంబంధించిన విశేషాలను కూడా మనం తెలుసుకున్నాం. భాషనికి సంబంధించిన శాశ్వతత్వాన్ని ఇవ్వడానికి మనకు సహకరించే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అవి లిపి రూపాన్ని సంతరించుకోవడం వల్ల భాషకు ప్రత్యక్షములోనే ఉండటం, అంటే మౌఖికంగా వ్యవహారంలో మాత్రమే ఉండటం, తరువాతి కాలాల్లో అది తొలగిపోవడం అనే ప్రమాదం నుంచి భాషని రక్షించడానికి లిపి ఎంతో సహకరిస్తుంది అని, లిపి భాషకు ఉన్న స్థలము మరియు కాలము అనే పరిమితులను అధిగమించేలా చేస్తుంది అని కూడా మనం గ్రహించాం. భాషకు ఉన్న ఈ లిపి అన్ని కాలాలలోనూ ఒకేలా లేదు. అంటే ఇప్పుడు మనం రాస్తున్న లిపి పద్ధతిలోనే పూర్వ కాలాల్లోనూ రాసేవారు అని అనుకోవడానికి వీలు లేదు. అలాగే లిపి రూపాల్లో మార్పుల్ని సంతరించుకున్నట్టుగానే లిపులలో కూడా కొన్ని రకాల లిపులు ఉన్నాయి. దానిలో మొట్టమొదటిది చిత్రలిపి. అంటే ఇది ప్రపంచంలోనే చాలా ప్రాచీనమైన లిపి పద్ధతి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ వారి వారి భాషలతో సంబంధం లేకుండా ఏర్పాటు చేసుకున్న పద్ధతి. ఉదాహరణకి మీరు చరిత్ర చదువుకుంటున్నప్పుడు సింధు నాగరికత, అంతకన్నా పూర్వ నాగరికతల గురించి తెలుసుకుంటున్నప్పుడు కొండలలోనూ గుహలలోనూ ఆదిమ మానవులు వేసిన కొన్ని చిత్రాలను మనకి చరిత్రకారులు చూపిస్తూ ఉంటారు. దానిలో కొన్ని బాణం గుర్తులు, కొన్ని చేప బొమ్మ ఉన్న గుర్తులు, కొన్ని నదీ తీరాల లాంటి అలలను సూచించే గుర్తులు మొదలైనవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే చేపలను చూసిన సందర్భంలో ఆ మానవులు, ఆ చుట్టుపక్కల ఉన్న వారికి కొన్ని రకాల సంకేతాలు, అంటే సమాచారం తెలిసేది అన్నమాట. ఆ సమాచారం అర్థం ఏమిటి అని అంటే అక్కడ ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అని అర్థం. అలాగే బాణం గుర్తులు లాంటి వాటిని సూచన చేసే సందర్భాల్లో అక్కడ వేటాడడం తప్పనిసరి అని కానీ, లేదా వేట ద్వారా
మనం ఆయుధాలను కలిగి ఉండాలి అని చేసే హెచ్చరిక కానీ మొదలైన అనేక రకాల సంకేతాలు ఆ చుట్టూ ఉండే మానవులకి, ఆదిమ మానవులకి కలుగుతూ ఉండేవి. ఇలా కొంత సమాచారాన్ని అందించడానికి బొమ్మలను వాడుకోవడం అనే పద్ధతి ప్రపంచవ్యాప్తంగా అనేక నాగరికతలు విలసిల్లుతున్న కాలంలో పూర్వ కాలాల్లోనే అవి ఉండేవి అని మనం దీని ద్వారా గ్రహించవచ్చు. అటువంటి బొమ్మల రూపంలో మనం సమాచారాన్ని తరువాతి వారికి లేదా సహచరులకు, ఆ సమాజంలో ఉండే, ఆ సమూహంలో ఉండే వ్యక్తులకు అందించడానికి పనికి వచ్చేది చిత్రలిపి. తరువాత కోణాకార లిపి అని మరొక లిపిని తరువాతి కాలాల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇది ప్రపంచంలో సుమేరియన్ శాసన భాషా లిపులన్నీ దీనికి సంబంధించినవి. దీని తర్వాత పదలిపి మరొక ప్రధానమైన ఉదాహరణ. పదలిపికి కూడా మూలం చిత్రలిపే. దీనిలో ప్రతి పదానికి ఒకానొక సంకేతం ఉంటుంది. ఆ సంకేతం మొత్తం పదం సూచించే మొత్తం అర్థం ఒకానొక సంకేతంలో ఇమర్చబడి ఉంటుంది. ఉదాహరణకి చైనా, జపాన్ దేశాల్లో వాడే చైనీస్, జాపనీస్ లిపులన్నీ ఈ తరగతికి సంబంధించినవి. వాటన్నిటినీ పదలిపిగా మనం పేర్కొంటూ ఉంటాం. అంటే ఒక పదం ఇచ్చే అర్థం మొత్తం ఒకానొక చిన్న చిత్రంలో వాళ్ళు దానిని నిక్షిప్తం చేస్తారు. దాన్ని చదివిన వారు దాని అర్థాన్ని గ్రహించగలుగుతారు. దీని తర్వాత ఉన్నది ధ్వని లిపి. ఉచ్చారణలో ఒక్కొక్క ధ్వనికి ఒక్కొక్క సంకేతాన్ని లేఖనంలో ఏర్పాటు చేసుకోవడం ఈ లిపిలో ప్రధానమైన గుర్తుంచుకోవాల్సిన విషయం. దీనికి అక్షరలిపి, వర్ణలిపి అనే రెండు అంతర్విభాగాలు కూడా ఉన్నాయి. అక్షరలిపిలో తెలుగు భాష మొదలైన భాషలన్నింటికీ ఉన్నది అక్షరలిపి అన్నమాట. కాబట్టి అచ్చు లేదా హల్లు కలిగిన లిపిగా, అంటే ఒక్కొక్క అక్షరాన్ని విడివిడిగా తెలిపే పద్ధతి దీనిలో ఉంటుంది. అదేవిధంగా వర్ణలిపిలో కూడా అచ్చులకు, హల్లులకు వేర్వేరు సంకేతాలను కల్పించుకొని రాయడంలో కూడా వేర్వేరు క్రమంలో రాయడం ఈ వర్ణలిపిలో గుర్తించదగిన ప్రధానమైన అంశం. ఈ రకంగా లిపిలలో ఉండే అంతర్విభాగాలు, వీటికి సంబంధించిన విశేషాలని మరో పాఠంలో మనం మరింత సమగ్రంగా చూసే ప్రయత్నాన్ని చేస్తాం. అలాగే భాషకి, సమాజానికి, భాషకి, వ్యాకరణానికి ఉన్న సంబంధాన్ని మనం పూర్వపాఠాల్లో కొంత ప్రస్తావించుకున్నాం. భాషకు, సమాజానికి అవినాభావమైన సంబంధం ఉంటుంది. ఒక సమాజంలో ఉండే వ్యక్తులందరూ కలిసి తమ అభిప్రాయాల్ని పంచుకోవడానికి ఏర్పాటు చేసుకున్న సంకేతాల వ్యవస్థ భాష. కాబట్టి సమాజం సమంగా అభివృద్ధి చెందాలన్నా, శోభస్కరంగా పరిడి వెళ్ళాలన్నా భాషా వ్యవస్థలు గట్టిగా ఉండాలి, వాటి పునాదులు బలంగా ఉండాలి, ఆ శాఖలు చక్కగా విస్తరించాలి. అప్పుడే ఆ సమాజాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా భాషను బాగా తెలుసుకోవాలి అని అంటే సామాన్య భాషా వ్యవహారం సరిపోదు. వాటికి కావలసిన విశేషమైన వ్యవహారం తెలియాలి అని అంటే వ్యాకరణ శాస్త్ర పరిజ్ఞానం మనకి అవసరం అవుతుంది. అలాగే అంటే వ్యాకరణ శాస్త్రం అంటే భాషాశాస్త్రంతో కలుపుకొని, భాషాశాస్త్రము, వ్యాకరణ శాస్త్రము రెండు శాస్త్రాలని మనం చాలా చక్కగా అధ్యయనం చేసినప్పుడు భాష యొక్క నిర్మాణం మనకి సంతృప్తికరంగా తెలుస్తుంది. అదేవిధంగా దీనిని తెలుసుకోవాలి అని అంటే భాషలు తెలిసిన వాడై ఉండాలి. ప్రతి మనిషి తాను వ్యవహరించే భాషకు సంబంధించిన జ్ఞానం తెలిసిన వాడై ఉండాలి. ఇది విశేషంగా తెలిసిన వారిని మనం భాషా శాస్త్రవేత్త అనే పేరుతో పిలుస్తాం. భాషకు సంబంధించిన నిర్వచనాలు, అందులోని అంతర్విభాగాల గురించి కూడా మనం పూర్వపాఠాల్లో స్పష్టంగా తెలుసుకున్నాం. భాషకు సంబంధించిన శాఖలు కొన్ని ఉన్నాయి. ఈ శాఖలు భాషకు సంబంధించిన విస్తృతమైన అధ్యయనం చేయడంలో ఎటువంటి విషయాలను ఇంకా మనం దృష్టిలో ఉంచుకోవాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ ఇవి తెలియజేస్తాయి. ఇందులో వర్ణనాత్మక భాషాశాస్త్రం అని ఒకానొక శాఖ ఉన్నది. దీనిలో ప్రపంచంలో ఉండే భాషలన్నిటినీ మనం జాగ్రత్తగా అధ్యయనం చేయడానికి, ఒక భాషను పద విజ్ఞానం కన్నా ముందు ఉండే ధ్వని, వర్ణ విజ్ఞానము, పద విజ్ఞానము, దాని తర్వాత ఉండే వాక్య విజ్ఞానము, అర్థస్థాయిలో ఏ రకంగా దీన్ని గ్రహించవలసి ఉంటుంది అనే అర్థ విజ్ఞానము, ఈ పద్ధతిలో భాషను కానీ ఒక రచనను కానీ అర్థం చేసుకోవడానికి సహకరించే జ్ఞానాన్ని అంతటినీ ఇచ్చే శాఖని వర్ణనాత్మక భాషాశాస్త్రం అని అంటారు. ఇంగ్లీష్లో దీన్ని డిస్క్రిప్టివ్ లింగ్విస్టిక్స్ అని అంటుంటారు. అలాగే భాషల యొక్క ప్రాచీనత, వాటి క్రమ వికాసము, వాటికి సంబంధించిన విశేషాలన్నిటినీ
అనేక కాలాల్లో ఈ భాష ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నది అనే విషయాన్ని మనకి చారిత్రక భాషా శాస్త్రం తెలియజేస్తుంది. దీన్నే హిస్టారికల్ స్టడీ అని అంటారు. హిస్టారికల్ పద్ధతిలో తయారు చేసే చరిత్రతో సమంగా వాటిని కూడా అధ్యయనం చేయడాన్ని. దీన్ని ససూరిని ఆయన పూర్తిగా కదలలేని స్థితి అంటూ ఏ భాషకి ఉండదు కాబట్టి, అంటే భాషలన్నీ ప్రవాహిని అనే భావనకి ఈ ససూరు ప్రతిపాదించిన సూత్రం తుల్యంగా వర్తిల్లుతూ ఉంటుందన్నమాట. కాబట్టి భాషల్ని అలా చారిత్రకంగా అధ్యయనం చేయడానికి మనకు పనికొచ్చే శాస్త్రశాఖని చారిత్రక భాషా శాస్త్రశాఖ అని అంటాం. అదేవిధంగా రెండు సోదర భాషల మధ్య లేదా రెండు భాషల మధ్య ఉండే సంబంధాన్ని జాగ్రత్తగా శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి సహకరించేది తులనాత్మక భాషాశాస్త్రం. దీనినే కంపారిటివ్ స్టడీ అని, కంపారిటివ్ లింగ్విస్టిక్స్ అని అంటారు. ఉదాహరణకి తమిళం నుంచి తెలుగులోకి వచ్చిన పదాలు ఏవి, ఏ కాలాలలో వచ్చాయి, ఏ రచనల నుంచి వచ్చాయి, ఏ అర్థాలలో అవి వాడబడ్డాయి, వీటికి మూల రూపాలు ఎక్కడ ఉన్నాయి, ఏ భాష నుంచి ఏ భాషలోకి వెళ్ళాయి, లాంటి చర్చ అంతా భాషాశాస్త్ర పద్ధతిలో మనం చేస్తే అది తులనాత్మక భాషాశాస్త్ర శాఖకు సంబంధించినది అవుతుంది. కాబట్టి అందులో ధ్వని నిర్మాణం, అదేవిధంగా వర్ణ నిర్మాణం, వాటికి సంబంధించిన పద వాక్య విజ్ఞానాలు మొదలైన వాటన్నిటితో కలుపుకుని ఈ అధ్యయనాన్ని చేసినప్పుడు ఈ శాఖలు పరిపుష్టం అవుతాయి. అన్ని భాషలు, దీనిలో చర్చించిన భాషలన్నీ సమర్థవంతంగా వాటిలోని శాస్త్రీయమైన విశేషాలని మనం ప్రతిపాదన చేయగలుగుతాం. వీటిని అధ్యయనం చేయడంలో కొన్ని రకాల సిద్ధాంతాలని ప్రతిపాదించిన భాషా శాస్త్రవేత్తలు ఉన్నారు. దీనిలో ట్రాన్స్ఫర్మేషనల్ థియరీ అనే ఒక పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు నోమ్ చామ్స్కీ. ఈయన సిద్ధాంతంలో భాషలో వాక్య నిర్మాణానికి ఒక రకం వాక్యానికి మరో రకం వాక్యానికి ఉండే పరస్పర సంబంధంలో ఉండే భేద సదృశాలని నిరూపించడానికి ఈ సిద్ధాంతం ప్రతిపాదించబడింది. నోమ్ చామ్స్కీ చేసిన సిద్ధాంతంలో ప్రధానంగా వాక్యం ప్రధానమైన యూనిట్గా గుర్తించదగినదై ఉంటూ దానికి సంబంధించిన విశేషాలన్నిటినీ ఈయన పరివర్తిత వ్యాకరణంలో ప్రతిపాదన చేశాడు. అర్థ వర్ణ నిర్మాణాంగాలు, వాటికి సంబంధించిన పదబంధ నిర్మాణము మొదలైనవన్నీ పరివర్తన సూత్రాలు అనేవన్నీ దీనిలో భాగంగా అధ్యయనం చేయడానికి ఆయన ప్రతిపాదన చేశాడు. అలాగే అర్థ విజ్ఞానం అంటే ఇక్కడ మనం ఆర్థిక అంశాలు దానికి సంబంధించిన అర్థంలో వాడటం లేదు. ఇక్కడ అర్థం అంటే మీనింగ్ అనే అర్థంలో వాడుతున్నాం. దీన్ని భాషాశాస్త్రం సెమాంటిక్స్ అనే అర్థంలో వాడుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన విశేషాలన్నిటినీ మనం ఈ అధ్యయన శాఖలో భాగంగా చదువుకుంటాం. అంతరంగ తులనాత్మక చారిత్రక భాషాశాస్త్ర పద్ధతుల్లో కూడా భాషను మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ అనేక భాషల మధ్య, అనేక భాషా కుటుంబాల మధ్య, అనేక భాషలలో ఉన్న సోదర భాషల మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఇవి పరస్పరం ఒకదానినొకటి ఎటువంటి ప్రభావాలను చూపుకుంటున్నాయి, ఏ రకంగా వృద్ధి చెందుతున్నాయి అనేది అధ్యయనం చేయటం భాషాశాస్త్రంలో చాలా 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 ఆసక్తిని కొలిపే అంశం. అందుకు చారిత్రక, తులనాత్మక, వర్ణనాత్మక భాషాశాస్త్ర శాఖలన్నీ సహకరిస్తాయి. మీరు ఈ అధ్యయనాన్ని క్రమబద్ధంగా చేస్తూ మీ పాఠ్యాంశాల్లో ఇచ్చిన అభ్యాసాలను జాగ్రత్తగా చేయడం ద్వారా, పాఠ్యాంశాల్లో చర్చించిన విషయాలను చెప్పిన విషయాలను జాగ్రత్తగా అధ్యయనం చేసి నేర్చుకోవడం ద్వారా మీకు ఈ జ్ఞానం మరింత వృద్ధి చెందుతుంది. మొత్తంగా ఈ పాఠాలని అర్థం చేసుకోవడంలో, ఈ పాఠంలో చర్చించిన విషయాల్ని గ్రహింపు తెచ్చుకోవడంలో మనం కొన్ని ముఖ్య విషయాల్ని గుర్తులో ఉంచుకోవాలి. వాటిలో ప్రధానమైన విషయం భాషోత్పత్తి అనేది మనుషులు ప్రయత్నపూర్వకంగా వృద్ధి చేసుకోవాలి. భాష ఉత్పత్తి ఆ రకంగా జరిగినది, మనుషులే దానికి కేంద్ర స్థానం, వారు ఒకరి నుంచి మరొక తరానికి దానిని అందిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనం ప్రథమంగా గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ప్రపంచంలో లిపి ఉన్న భాషలు, లిపి లేని భాషలు అనే భాషల్ని మనం రెండు రకాలుగా విభజించవచ్చని, లిపి ఉన్న భాషల కన్నా లిపి లేని భాషల సంఖ్య అధికంగా ఉన్నది, అంటే మౌఖిక వ్యవహారంలోనే అత్యధికంగా భాషలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అని మనం ఆ అంశాన్ని కూడా గుర్తులో ఉంచుకోవాలి. అలాగే లిపి శాస్త్రం అనేది ఒకటి ఉన్నది, లిపులు అనేక రకాలుగా ఉండే అవకాశం ఉన్నది అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి.
అదేవిధంగా భాషలో వ్యాకరణాలు చారిత్రకంగాను వర్ణనాత్మకంగాను తులనాత్మకంగాను చదవడానికి తగిన అన్ని వ్యాకరణాలు మనకు అందుబాటులో ఉన్నాయని, ఏ భాషల వ్యాప్తికి అభివృద్ధికి వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఇటువంటి వ్యాకరణ శాస్త్రాల సహాయం మనకి అవసరం అవుతుంది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సంస్కృతి ప్రసరణకు చారిత్రక అంశాలను అధ్యయనం చేయడానికి సమాజ అవసరాలన్నింటినీ తీర్చడానికి తగినట్టుగా భాషా వనరులను పెంపొందించుకోవడానికి భాషాశాస్త్ర పరిజ్ఞానంతో పాటు భాషల అభివృద్ధికి చేసే కృషి అత్యంత ఆవశ్యకము అనేది కూడా మనం ఈ విషయంలో గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏ కాలంలోనైనా భాషకు సంబంధించిన శాస్త్రీయమైన అవగాహన పెంపొందించుకోవడము, భాషాశాస్త్ర సహాయంతో భాషల్ని అధ్యయనం చేసి భాషా వనరుల్ని అభివృద్ధి చేసుకోవడం, భాషా వ్యవహార రంగాలను పెంచుకోవడం అనేది మనకి అవసరం అనేది గుర్తిస్తూ దానికి తగినట్టుగా మన అభ్యాసాన్ని అధ్యయనాన్ని కొనసాగించవలసి ఉంటుంది. ఈ అంశాలని దృష్టిలో ఉంచుకుంటూ మీ అధ్యయనాన్ని మరింత ఫలప్రదంగా ముందుకు తీసుకువెళ్ళమని మీ అందరికీ సూచిస్తూ ఇప్పటికీ ఈ పాఠాన్ని ఇక్కడికి మనం ముగించుకుంటున్నాం.